వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఐ అఖిల భారత కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం సిపిఎం పార్టీకి తీరని లోటని సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక సుందరయ్య భవనం నందు సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య భవనం నందు కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ మాట్లాడుతూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఢిల్లీలోని ఎయిమ్స్లో 23 రోజులుగా చికిత్స తీసుకుంటూ మరణించడం సిపిఎం పార్టీకి పూడ్చలేని లోటు ఏర్పడిందని ఆయన తెలిపారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణానికి బద్వేల్ పట్టణ కమిటీ ఘన నివాళులు లాల్ సలాం సెల్యూట్ తెలుపుతున్నది అన్నారు. సాధిస్తాం ఏచూరి గారి ఆశయాలను సార్ అట్లే ఉండండి. విభజన హామీలో ఇచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసే వరకు మా యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకుపోతూ ఆ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని అమలు చేసే వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ప్రజా ఉద్యమాలకు అంకితంగా పనిచేసిన ఏచూరి గారికి, ప్రజా ఉద్యమాలకు అంకితంగా పనిచేసినటువంటి ఏచూరి గారికి. అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గారు గడిచిన 23 రోజులుగా ఢిల్లీలోని ఎయిమ్స్లో అనారోగ్యంతో బాధపడుతూ నిన్నటి దినం మధ్యాహ్నం 3 గంటలకు మరణించారు. వారికి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ ఘనమైన నివాళి దేశవ్యాప్తంగా అర్పిస్తూ ఉంది. సీతారాం ఏచూరి గారు ప్రధానంగా ఆయన 14వ ఏటనే కేంద్ర విశ్వవిద్యాలయం అఖిల భారత మొదటి శ్రేణి ర్యాంకర్గా బాలమేధావిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. అలాగే ఆయన తాత హైకోర్టు న్యాయమూర్తిగాను, ఆయన తండ్రి పెద్ద ఇంజనీరుగాను, ఆయన మేనమామ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగాను మోహన్ కంద గారు ఉన్నారు. అటువంటి ఉన్నత చదువులు చదివినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఏచూరి గారు దేశంలోని పేదరిక నిర్మూలన కోసం, పేద వర్గాల ప్రజల యొక్క ఉన్నతి కోసం మార్క్సిజం అనేటువంటి సిద్ధాంతాన్ని అధ్యయనం చేసి అటువైపుగా ఆయన జీవితకాలం అంతా 72 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. విద్యార్థిలో ఉండగానే దేశంలో అత్యంత మేధావులు తయారు చేసేటువంటి ఢిల్లీ జేఎన్యూ యూనివర్సిటీకి 3 దఫాలు విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎన్నికై హ్యాంట్రిక్ యూనివర్సిటీ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయనతో కలిసి పనిచేసినటువంటి విద్యార్థులు జైపాల్ రెడ్డి కానీ, చిదంబరం కానీ, అరుణ్ జైట్లీ కానీ కేంద్ర మంత్రులుగా పనిచేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అలాగే ఆయనతో సహ విద్యార్థిగా ఉన్నటువంటి ప్రచండ ఈరోజు నేపాల్ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయనతో కలిసి పనిచేసినటువంటి విద్యార్థులందరూ కూడా ప్రపంచ మేధావులుగా మారి ప్రముఖ న్యాయవాదులుగా, ప్రముఖ వైద్యులుగా, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులుగా అనేక రంగాలలో ప్రముఖులుగా పేరుగన్నారు. అటువంటి మహామేధావి సీతారాం ఏచూరి దేశ ప్రజలను ఒక తాటిపైన నడిపించినటువంటి వ్యక్తి. అట్టడుగు ప్రజలు అయినటువంటి పేద వర్గాలను విప్లవ పరివర్తన సిద్ధాంతం వైపు నడిపించడానికి లాల్ నీల్ ఐక్యత వ్యూహరచన చేసినటువంటి మహామేధావి సీతారాం ఏచూరి. ఆయనకు ఘన నివాళి అర్పిస్తా ఉన్నాం. జి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి, కడప.